ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు నేను ఎక్కడ అవినీతి చేశాను నిరూపించండి అని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 14 నుంచి 19 అవనివ్వండి, లేదంటే 24 నుంచి ఇప్పటివరకు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా చెరువుల్లో మట్టి, అదేవిధంగా గ్రావెలు ఏ రకంగా మరి తవ్వేస్తున్నారా అన్నది మనం చూసాం. నేను ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి మరి ఎవిడెన్స్లతో సహా చెప్పడం జరిగింది. మీడియా సోదరులు చాలామంది కూడా మరి ఆ ప్రోగ్రామ్స్కి రావడం జరిగింది. అయినా కూడా ఆయనలో కనీస స్పందన లేదు. ఆయనకి ఏదైనా ఒక ఊత పదం ఉంది, నా దృష్టికి రాలేదు అని చెప్తాడు ఏదైనా విషయం. కారణం ఆయన కొన్ని పచ్చపత్రికలే చదువుతూ ఆ పచ్చపత్రికలు ఏం చెప్తే అదే ఆయనకి వేదవాగ్గా ఆయన ఉంటుంటాడు. ఆయన చేసిన అవినీతిని అంటే చెరువుల్లో ఏ రకంగా మరి మట్టి అక్రమంగా తవ్వించేశారా ఏంటా అన్నది ఈ ఎవిడెన్స్లతో సహా అవన్నీ కూడా ఫోటోలన్నీ కూడా తీయించడం జరిగింది. ఆ ఫోటోలు అదేవిధంగా అక్కడ లారీలు జేసీబీలు ఉండగా ఏ రకంగా మట్టి తవ్వేస్తున్నారా అన్నది అన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్ రూపంలో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయనకి పోస్ట్ చేస్తాను. అనపర్తిలో రామచంద్రుడిని చెరువులో పడి ఒక వ్యక్తి, కాపురం గ్రామంలోని వెదుళ్ళ చెరువులో పడి 3 చనిపోవడం జరిగింది. రంగాపురంలో కూడా చెరువులో పడి 2 చనిపోవడం జరిగింది. చెరువుల్లో మట్టిని స్టాకు పెట్టి మళ్ళీ రేటు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మించుకున్న చరిత్ర కూడా రామకృష్ణారెడ్డిది. అనపర్తిలో రామచంద్రుని చెరువు అని ఉంది. ఈ చెరువులో కూడా పర్మిషన్ పెట్టింది ఏమన్నా ఉంటే గోరంత, తవ్వింది కొండంత. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి ఈ అధికారులందరూ కూడా. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మట్టి మాఫియాలో కానీ నీకు సంబంధం లేకపోతే ఈ 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మట్టి తరలించుకుపోతున్నారు కదా, మేము ఆరోపించినప్పుడు నువ్వు ఆ చెరువు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? ఏ ఒక్క చెరువు దగ్గరికి కూడా నువ్వు వెళ్ళలేకపోయావే? ఆయనకి రాసిన లెటర్ ఇది. మర్రిపూడి అచ్చం చెరువు ఏ రకంగా తవ్వేస్తున్నారో అన్నది చూపెడుతున్నాం. రంగంపేట మండలం ఒడిసలేరులో పాపాయి చెరువు, నల్లమిల్లు, బెక్కువలు, మరి ఏలేరు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి జీవో కాపీని నీ రికమెండేషన్ తోటి ఇచ్చాం పర్మిషను. 3 అడుగుల లోతుకి పర్మిషన్ వాళ్ళు ఇస్తే 1 మీటర్కి నువ్వు తవ్వించింది ఎంత? 12 అడుగుల నుంచి 15 అడుగులు. మేము సాక్షాత్తు అధికారులకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. ఎవరి మీద ఏ రకమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ లారీలు టిప్పర్లు ఏవైతే ఉన్నాయో జేసీబీలు అవన్నీ కూడా పెన్ డ్రైవ్లో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి పోస్టులో పంపిస్తాం. యాక్షన్ తీసుకుంటావా తీసుకోవా అన్నది నీ ఇష్టం. ప్రజలు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు